వెల్కమ్ టు రాజనీతి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్లకు కవిత షాక్ ఇచ్చారు. రాజకీయ పార్టీని ప్రకటించిన రోజే తొలి దెబ్బ కొట్టారు. కొత్త పార్టీ పేరుతో తండ్రి కొడుకుల్ని మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం లేకుండా చేశారు. తన కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు పెట్టారు. అసలు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు పెట్టాలని ఆలోచించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల, సాంకేతిక ఇబ్బందుల వల్ల తెలంగాణ రాష్ట్ర సేనగా పెట్టారని చెప్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సేన అయినా కూడా దాని పేరు టీఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. కవిత తన పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు పెట్టి తండ్రి కొడుకులు ఇద్దరిని దెబ్బకొట్టారు. 4 ఏళ్ల క్రితం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మార్చారు. దేశంలో 3వ ఫ్రంట్కి నాయకత్వం వహిస్తానని హడావిడి చేశారు. ఈ దేశంలో సరైన ప్రత్యామ్నాయం లేదు మోడీకి, తానే ప్రత్యామ్నాయం అని ప్రకటించుకున్నారు. మహారాష్ట్ర లాంటి చోట్లకు వెళ్ళి పెద్ద పెద్ద ర్యాలీలతో వెళ్ళి హడావిడి చేశారు. తెలంగాణ సెంటిమెంట్ పునాదిగా ఏర్పాటు చేసిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్. ఆ పార్టీకి తెలంగాణ సెంటిమెంటే బలం. కానీ కేసీఆర్ మితిమీరిన ఆశలతో సెంటిమెంట్ని పక్కన పెట్టి దేశం మీద పెత్తనం చేయాలన్న ఆలోచనతో పార్టీ పేరులోంచి తెలంగాణ ఆత్మను లాగేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిని చేశారు. చాలామంది హితులు, సన్నిహితులు వద్దని చెప్పినా కూడా వినలేదు ఆయన. 23 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అనే పేరు అచ్చి రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమైనాయి. పార్టీ నేతలే చాలామంది ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓటమికి పార్టీ పేరు మార్పు ఒక్కటే కారణం అని చెప్పలేం, కానీ అనేక కారణాల్లో ఇది కూడా ఒకటే. ఈ పేరు మార్పుతో తెలంగాణ మీద మాదే గుత్తాధిపత్యం, లేదా మమ్మల్ని అంటే తెలంగాణ అన్నట్టే అని ఎదురుదాడి చేసే అవకాశాన్ని బీఆర్ఎస్ నేతలు కోల్పోయారు. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకుని అనుకుంటా ఆ మధ్య కేటీఆర్ గారు పేరు మార్పు పార్టీని దెబ్బతీసింది, బీఆర్ఎస్ పేరుని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే విషయం మీద ఆలోచన చేస్తున్నామని ప్రకటించారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారుతుందని అందరూ అనుకుంటున్న సందర్భంలో కవిత బాంబు పేల్చారు. తన కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు పెట్టేశారు. తద్వారా కేసీఆర్, కేటీఆర్లకు పేరు మార్చుకునే అవకాశం లేకుండా చేశారు. ఇక వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. కవిత తన తొలి ప్రసంగంలోనే తొలి దాడి తండ్రి మీద చేశారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సామాజిక తెలంగాణ సాధనలో విఫలమయ్యారు. టీఆర్ఎస్ కోసం నేను రక్తం ధారపోస్తే నన్ను బయటకు గెంటేశారని కవిత ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే కేసీఆర్ బయటికి రారు. నాకు తండ్రి కావచ్చు, కానీ ఆయన రాజకీయ పరిణతి కోల్పోయారు. తనను గెలిపించలేదని ఆయన తెలంగాణ ప్రజలను తప్పుపడుతున్నారు అని కవిత ఆక్షేపించారు. తెలంగాణలో కర్కోటకుడి పాలన కొనసాగుతూ ఉంటే కొట్లాడాల్సిన ప్రతిపక్ష నేత ఇంట్లో కూర్చున్నారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన పందికొక్కులను పక్కన పెట్టుకున్నారు. ఆయన కేవలం మాటల మనిషి మాత్రమే. మాటల మనిషి, మరమనిషి, మారిన మనిషి, గుంటనక్కలు తోడేళ్ల చేతిలో బందీ అయిన మనిషి అని తీవ్రంగా విమర్శించారు. ఏం పీకి కట్టలు కట్టడానికి తెలంగాణను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో తిరిగారని పరుషమైన విమర్శలు చేశారు. ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మరమనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. కేసీఆర్ మారిపోయారు కాబట్టే తాను యుద్ధానికి దిగానని ప్రకటించారు. తన పార్టీ పేరును టీఆర్ఎస్గా ప్రకటించడం వెనక కవిత వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాలి. తెలంగాణ సెంటిమెంట్కు, పాత టీఆర్ఎస్కు తానే అసలు సిసల ప్రతినిధులని చాటుకునే ప్రయత్నం కవిత చేశారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ హక్కులను కాపాడే రక్షణ కవచంలాగా తన పార్టీ టీఆర్ఎస్ పనిచేస్తుందని ప్రకటించారు. బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రాన్ని చేజార్చుకున్న తర్వాత అసలు సిసలు తెలంగాణ ప్రాంతీయ పార్టీ తందేనని కవిత భావిస్తున్నారు. తన పార్టీ పేరును టీఆర్ఎస్ అని పెట్టడం ద్వారా ప్రజల్లో మళ్ళీ సెంటిమెంట్ రగిలించి తెలంగాణ రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ఆలోచనలో కవిత ఉన్నారు. మరి ఆవిడ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
Like, share and subscribe to Rajaniti channel.